ఐఎమ్ సో హ్యాపీ శృతి. ఇవాళ హోటల్లో మన డెలిగేట్స్ మీటింగ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నిజం చెప్పాలంటే ఈ సక్సెస్లో సగం క్రెడిట్ ఖచ్చితంగా నీదే. నేనేం చేశాను సార్? ప్లానింగ్, ప్రోగ్రామింగ్ మొత్తం అంతా మీదేగా. అఫ్కోర్స్ అన్నీ నావే అయినా నువ్వు నా పక్కనే చార్మింగ్గా మెరిసిపోతున్నావు చూడు, అది సగం సక్సెస్కి కారణం. కొండి సార్. నిజం శృతి, అసలు వచ్చిన డెలిగేట్స్ అందరూ నీ వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలో బాసులందరూ ఫాస్ట్గానే కాదు, స్మార్ట్గా కూడా ఉండే లేడీ సెక్రటరీని ఎందుకు అపాయింట్ చేసుకుంటారో నాకు ఇవాళ తెలిసింది. ఎనీవే, విరాట్ మీటింగ్లో అనుకున్నట్టే అందరినీ మెప్పించాం. శృతి, నేను ప్రపోజ్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి మన డెలిగేట్స్ అందరూ కోఆపరేట్ చేస్తారని అనిపిస్తుంది. హౌ డూ యూ ఫీల్? తప్పకుండా సార్. మీటింగ్లో మీరు మాట్లాడుతున్నంతసేపు నేను వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీ మాటలకు వాళ్ళంతా కన్విన్స్ అయ్యేటట్టే కనిపిస్తున్నారు. ఇవాళ ప్రామిస్ చేసినట్టే వాళ్ళందరూ పెట్టుబడులు కూడా పెడితే అనుకున్న టైంకి ఈ కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయగలిగితే దెన్ ఐ విల్ బి ద లక్కీయెస్ట్ మ్యాన్ అండ్ యూ విల్ బి మై లక్కీయెస్ట్ పర్సనల్ సెక్రటరీ. హలో, లైసెన్స్ ఉందా? అర్జున్, నేను సారీ, డ్యూటీలో ఉన్నప్పుడు నాకు తనామనా అనే తేడా ఉండదు. లైసెన్స్ ప్లీజ్. అందరూ నీలా సిన్సియర్గా డ్యూటీ చేస్తే మీ డిపార్ట్మెంట్ ఎప్పుడో బాగుపడేది. సిన్సియారిటీ అనేది పోలీసులనే కాదు, పబ్లిక్లో కూడా ఉండాలి. సిటీ మొత్తం హై అలర్ట్లో ఉంది. ఈ టైంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా? వై నాట్? గ్రాండ్ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన డెలిగేట్స్ మీటింగ్ నుంచి వస్తున్నాం. ఐఎమ్ బిల్డర్ ఆనంద్ అండ్ షీఈ్ మై పర్సనల్ సెక్రటరీ శృతి. చాలా? ఇంకా ఏమైనా వివరాలు కావాలా? థ్యాంక్స్, బట్ ఈ రోడ్డు చాలా డేంజరస్. యాక్సిడెంట్సే కాదు, అట్రాసిటీస్ కూడా జరిగే జోన్ ఇది. సో లేట్ నైట్ జర్నీ అంత సేఫ్ కాదు. ఐ సీ. అది కాక అందమైన లేడీ సెక్రటరీని పక్కన పెట్టుకుని ప్రయాణం చేయటం అంతకన్నా మంచిది కాదు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఇక మేము వెళ్ళొచ్చా? బట్ కాస్త ముందు వెనక చూసుకుని వెళ్ళండి. ఎవరు సార్ ఆ ఇన్స్పెక్టర్? అర్జున్ అని నా కజిన్. అంటే మిమ్మల్ని గుర్తుపట్టి కూడా? తనే చెప్పాడుగా, డ్యూటీలో ఉంటే తన మన అనే తేడాలు ఉండవని. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. యూనిఫామ్ తీసేస్తే మాత్రం తన అనుకున్న వాళ్లకు ప్రాణం పెడతాడు. ఏం ప్రాణం పెట్టడమో ఏమో, నాకైతే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆయన గారి దబాయించుడు చూసి. ముందు దబాయిస్తేనే నువ్వు అందమైన లేడీ సెక్రటరీ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడుగా. ఇచ్చాడులేండి పెద్ద. అర్ధరాత్రి దాటింది. ఏది నీ కూతురు? ఇంకా ఇంటికి రాలేదే? ఇంట్లో తిడతారనే భయమూ లేదు, నలుగురు చెవులు కోరుకుంటారనే సిగ్గు లేదు. చచ్చా, ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు గుసగుసలు ఆడుకుంటున్నారే. దాసు, నేనేం చేయనురా? ఏమీ చేయకు, సంపాదిస్తుంది కదా. నన్ను తిరిగేసరికి జీతం డబ్బులు తెచ్చి నీ చేతిలో పోస్తుంది కదా. దాన్ని పల్లెత్తి మాట కూడా అనుకో. అది ఎవరితో తిరిగినా అర్ధరాత్రి దాటాక కొంపకొచ్చినా ఏమీ అనుకో. అదిగో దిగినట్టుంది మహారాణి, వెళ్ళి స్వాగతం చెప్పు. శృతి, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా?
టైం పీస్ ఎదురుగానే ఉందిగా చూడు. తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. ఇప్పుడు దాకా కూడా ఆఫీసేనా? అవును. నువ్వు అవునని చెప్తే నమ్మేయడానికి మేమే ఎదవలం కాదు. అన్నయ్య, ఛ, అన్నయ్య అంటే అన్నయ్య పరువు తీస్తున్నావు కదే. పరువు తక్కువ పనులు చేయటం నాకు అలవాట్లేదు. అంటే ఏంటి? నేను పరువు తక్కువ పనులు చేస్తున్నానా? అమ్మా వింటున్నావా? శృతి, ఇప్పుడు నిన్ను కారులో డ్రాప్ చేసింది ఎవరు? మా బాస్. ఆహా, మా బాస్ అనేదాకా వచ్చిందా? అర్ధరాత్రి దాకా మీ బాస్తో ఏంటి తిరుగుళ్ళు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శృతి, నీ తల్లి నేను అడుగుతున్నాను. ప్రతిసారి ఆఫీస్ పని మీద లేట్ అయిందని చెప్పడం, మీ బాస్ ఎవరో నిన్ను కారులో దింపడం అస్సలు బాలేదు. అది అలా గడ్డేటమ్మా, బుద్ధొస్తుంది. ఏంటి ఏంటి ఆ చూపు? కాదా? నిజం కాదా? ఏంటి నిజం? ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నమాట. హ, ఏంటా మాట? ఏంటా ఇంకా సిగ్గు లేకుండా అడుగుతున్నావు కూడాను. చిచి, మొన్నటికి మొన్న రాజా లాంటి పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా ఎందుకు చేసుకోనన్నాడో తెలుసా? టాక్ ఆఫ్ ది టౌన్ నీ పాపులారిటీ గురించి విని మౌత్ పబ్లిసిటీ సిటీ మొత్తం పాకిపోయింది. ఏమయ్యా దాసు, నీ చెల్లెలికి వాళ్ళ బాస్కి మధ్య ఏదో ఉందంట కదా అని చెప్పి నలుగురు అడుగుతుంటే, అన్నయ్య, మా బాస్ దేవుడు. అవును మరి, మీ బాసో దేవుడు, నువ్వో దేవతవి. అందుకే మీ ఇద్దరి పేర్లు పక్కపక్కన రాసి గోడల మీదకి ఎక్కిస్తారు అతి త్వరలో. వీధి కుక్కలు మొరిగినంత మాత్రాన మాకొచ్చిన నష్టం ఏమీ లేదు. నా హద్దులేంటో నాకు తెలుసు. నేనెవ్వరికీ భయపడను. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వెవ్వరికీ భయపడవు, సంపాదిస్తున్నావు కదా. శృతి, ఏంటి ఏంటి ఇది? అమ్మా, నీ కూతురు నిప్పు ఎప్పటికీ తప్పు చేయదు. ఆ నిప్పులో కూడా చెదలు పడతాయని చరిత్ర చెప్తుందిలే. ఆ చరిత్ర రాసినవాడు కూడా నీలాంటి బేవర్స్ గడై ఉంటాడు. అమ్మా చూసావా చూసావా దాని పొగరు? దాన్ని నిలదీసినందుకు నన్ను ఎంతెంత మాట్లాడుతుందో. అయ్యో, అర్ధరాత్రి పూట ఏంట్రా ఇద్దరు శివాలెత్తినట్టు? ఇరుగు పొరుగు వాళ్ళు వింటారని ధ్యాస కూడా లేదా? ఇరుగు పొరిగేం కర్మ? నీ కూతురు గురించి అటు వనస్థలిపురం నుంచి ఇటు లింగంపల్లి దాకా కథలుగా చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే చెప్పుకొని, ఐ డోంట్ కేర్. నేను నాకు మంచి అనిపించిందే చేస్తాను. నాకు నచ్చినట్టే బతుకుతాను. బతకవే, నీకు నచ్చినట్టే బతుకు. ఎవరితో పడితే వాడితో తిరిగి ఏ కడుపో తెచ్చుకో. అప్పుడు అందరం కలిసి కట్టకట్టుకుని ఏ హుస్సేన్ సాగర్లో దూకాలి. లేకపోతే ఇదే గుమ్మానికి గురేసుకొని చావాలి. ఛా! దాసు, దాసు! ఓ దేవుడా, చివరికి ఇంటికి ఏ గతి పట్టుపోతుందిరా? సిగ్గు లేకపోతే సరే, చేసిందంతా చేసి ఎందుకు ఆ పాడు నవ్వు? ఈ నవ్వే లేకపోతే కన్నీళ్ల బరువు మోయడం చాలా కష్టమమ్మా. మా ఇంట్లోకి ఓ చిట్టి పాప రాబోతోంది. దత్తత స్వీకారానికి మంచి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనమ్మా. చూడండమ్మా, దత్తత స్వీకారానికి 2, 3, 5, 7, 10 ఏ తారీఖైనా మంచిదే. బుధవారం, గురువారం, శుక్రవారం శ్రేష్టమైనవి. శుద్ధ ఏకాదశి, త్రయోదశి తిథులు యోగ్యమైనవి. రోహిణి, పునర్వసు, పుష్యమి, ఉత్తర, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, రేవతి నక్షత్రములు అమోఘమైనవి. ఇంతకీ పాప ఏ నక్షత్రంలో పుట్టింది? అయ్యో, ఎందుకు అడుగుతారులేండి. కన్న తండ్రి ఎవరో తెలీదు, ఇక పుట్టిన నక్షత్రం మాత్రం ఎలా తెలుస్తుంది? అదేంటి, దత్తత చేసుకోబోయే ముందు కనీసం బిడ్డ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలుసుకోలేదా? అది అలా అడగండి. పంతులు గారు, బిడ్డ తల్లి మాకు చాలా దగ్గరమ్మాయి. పాపం ఎవరో మోసం చేస్తే తల్లయింది. ఆ బిడ్డనే మేము పెంచుకోవాలనుకుంటున్నాం. చూడండమ్మా, మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాను. దత్తత స్వీకారం చేసుకునే టైంకి
తిథి వార నక్షత్రాలు బాగున్నందున లగ్నం మందు శుభగ్రహాలున్నాయా, శుభగ్రహ దృష్టి సోకుతోందా అని ఆలోచించడం కన్నా ఆ బిడ్డని దత్తత చేసుకోబోయే వాళ్ళకి మంచి మనస్సు ఉందా, ఆ బిడ్డను తమ బిడ్డగా పెంచుకునే సహృదయం ఉందా అని మాత్రమే ఆలోచించడం మంచిది. ఆ పాపకి తండ్రి ఎవరో తెలియకపోయినా పెంచుకోవటానికి మీరు సిద్ధపడుతున్నారంటే ఖచ్చితంగా ఆ పాప మీ దగ్గర సుఖంగా ఉంటుంది. ఏమంటారు సార్? మీ ఇష్టం పంతులు గారు, మీరు ఎప్పుడు బాగుందంటే అప్పుడే పెట్టుకుందాం. ఎప్పటిదాకానో ఆగేంత ఓపిక నాకు లేదు. మంచి ముహూర్తం ఎంత తొందరలో ఉంటే అంత తొందరలోనే పెట్టించండి. అయితే రేపు 5వ తారీఖు శుద్ధ ఏకాదశి శుక్రవారం స్వాతి నక్షత్రం, పెంచుకోబోయేది ఆడపిల్ల అన్నారు కాబట్టి పెంచుకోబోయేది కాదు, దత్తత చేసుకోబోయే పిల్ల. సరేనమ్మా, మీరు దత్తత చేసుకోబోయేది ఆడపిల్లన కాబట్టి శుక్రవారం మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు, అంతేగా? అంతేనమ్మా. దత్తత స్వీకార ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానమ్మా, ఉంటాను సార్. ఏమండి, శుక్రవారం అంటే ఇంకా 2 రోజులు ఆగాలి కదూ? ఓయబ్బో బాగుందే సమ్మడం, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు. ఆ ఏమండి, పాపకి పేరేం పెడదాం? మీ ఇష్టం హ్యారీ. రాధాదేవి, ఇన్నాళ్ల తర్వాత పరమ పవిత్రమైన మక్కా యాత్రను ముగించుకుని వచ్చాను. ఆ అల్లాని నిన్ను నీ బేటీని చల్లగా ఉండేలా చూడమని ప్రార్థించాను. మక్కాలో ఉన్ననాళ్ళు, హజ్ యాత్ర చేస్తున్ననాళ్ళు నాకు నీ పాపే గుర్తొచ్చేది. అలాంటి ఈ పాప, నీ బేటీ, ఇక మీద ఇంట్లో ఉండటం లేదా? ఇచ్చేస్తున్నావా? దత్తత పేరుతో నీ బిడ్డను నువ్వే చేతులారా దూరం చేసుకుంటున్నావా? నహి బేటీ, నహి, వద్దు. రహీం చాచా, నేనెవరో తెలియకపోయినా అభిమానంతో రహీం చాచా అని పిలిచావు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను బేటీ. ఎప్పుడో ఉర్దూలో ఓ కవిత చదివాను. అదేమిటో తెలుసా? సఫేదీ హై సియాహీ హై, షఫక్ హై అబ్రవారా హై, మజా బర్సాత్ కా చాహోతో ఇన్ ఆంఖో మే ఆ బైఠో. అంటే తెలుపుంది, నలుపుంది, అరుణిమ ఉంది, శ్రావణ మేఘం ఉంది. వాన చినుకుల ఆనందం చూడాలనుకుంటే నా కళ్లల్లో కాపురం పెట్టు అని అర్థం. నీ భర్తతో కలిసి కాపురం చేసే అదృష్టానికి నోచుకుని దానివి. కడుపున పుట్టిన బిడ్డను కూడా దూరం చేసుకుని నువ్వు బతకలేవు బేటీ. రహీం చాచా. అవును బేటీ, నాకు తెలుసు. నువ్వు నీ బేటీని వదిలి ఉండలేవు. ఉండాలనుకున్నా ఉండలేవు. కడుపు తీపికి కట్టుబడకుండా నువ్వే కాదు, ఏ ఆడది ఉండలేదు. అది అలా చెప్పు రహీం. నేను చెప్తే తనకు అర్థం కావట్లేదు. నమస్తే సాబ్, బాగున్నారా? ఆ, నీ హజ్ యాత్ర అలా సాగింది రహీం. ఆ అల్లా దేవల బాగానే సాగింది బాబు. చలో బేటీ, మనిద్దరం ఆడుకుని చాలా కాలమైంది. ఆడుకుందామా? ఆ? డాడ్ 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 డాడ్. మీ రహీం చాచా చెప్పింది కూడా విన్నావు కదా? మాట్లాడవేం రాదా? ఏ విషయంలోనైనా నేను బాగా ఆలోచించాకే ఓ నిర్ణయానికి వస్తాను. ఓసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోను, మాట్లాడు. రాధా ప్లీజ్, దత్తత స్వీకారానికి ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు నువ్వు తొందరపడితే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏమండి, చెప్పానుగా, అన్నీ ఆలోచించాకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. పాపని రేపు స్కూల్లో చేర్పించేటప్పుడు అడ్మిషన్ ఫామ్ మీద ఫాదర్స్ నేమ్ అనే చోట ఏం రాయాలో తోచక దిగులు పడే కంటే శాస్త్రబద్ధంగా, చట్టబద్ధంగా ఫాదర్స్ నేమ్ అనే చోట మీ పేరు రాయగలిగే అదృష్టం కలిగితే బాధపడ్డందుకు సంతోషపడాలి గాని. కాళిదాస్ ఇల్లు ఇదేనా? ఇది ఎందుకు? ఇంట్లో ఉన్నాడా? లేడు. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. ఏమైంది బాబు? మా దాస్ ఏం చేశాడు? ఏం చేశాడా? 420 గాడు దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని
చీటింగ్ చేశాడు. ఓ పార్టీ దగ్గర 50,000 కాజేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. దాస్గాడు ఇంట్లో లేడు సార్. సరే పదండి, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో చూద్దాం. ఒక్కసారి కనుక దొరికాడో అయిపోయాడే. చెప్పమ్మా, దాస్గాడు ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నీకు తెలీదా? నిజంగా నాకు తెలియదు బాబు. దాస్గాడు ఇంటికి రాగానే మీరు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చీటింగ్ కేసులో వాడిని దాచిపెట్టినందుకు మిమ్మల్ని. పదండ్రా. దాసు, చివరికి నువ్వు ఇలా అయిపోయావురా? ఎక్కడున్నావురా? దాసు మొక్కేరా, ఏంటి ఇంత లేటు? ముక్కేయడం కాదురా, మూసేస్తున్నాను. షో. ఇవాళ మన హ్యాండ్ మంచి రేజింగ్లో ఉంది. ఎన్ని రౌండ్లు వేసినా గెలుపు మనదే. ఎంత కౌంటు? కొట్టండి సార్, మామూలేగా. ఇదిగో చూసుకోండి, మీరు నా కొత్త, నేను మీకు కొత్త. ఏట్రా, ఎటు నాకే లంచం ఇస్తావా? ఈ రోజు నేను లాకప్లో వేసి కుమ్మేస్తాను. కుమ్మేస్తారా? ఏంటి, ప్యాకెట్ ఆడినందుకే? ప్యాకెట్ ఆడినందుకు కాదురా, దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చీటింగ్ చేస్తావా? 420 కేసు, పాతరా పోలీస్ స్టేషన్కి. సార్, రాధా, నీకోసం ఎదురు చూస్తున్నాను. దా టెడ్డీ, లోపలికి రా. రేపే శుభకార్యం, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని నా మనసు కొట్టుకుపోతుందనుకో. టెడ్డీ, ఏంటి కన్నా? టెడ్డీ, ఏమండి? టెడ్డీ. టెడ్డీ, ఓయ్ తల్లి. ఏం రాదా ఇవన్నీ? ఆ సూట్ కేసులో అన్ని పాప బట్టలు, ఈ పెట్టెలో అన్ని పాప బొమ్మలు అన్నీ తీసుకొచ్చేశాను. అయ్యో, ఇవన్నీ నేను కొనేదాన్నిగా, ఎందుకు? నువ్వు కొంటావని నాకు తెలుసక్క, కానీ పాపనే ఇచ్చేస్తూ ఉంటే దాని జ్ఞాపకాలు మాత్రం నా దగ్గర ఎందుకని అన్నీ తెచ్చేశావు కదరాదా? పిన్ని, జ్ఞాపకాలనేవి మనసులో ఉంటాయి, సర్ది పంపిస్తే బయటికి పోవు. అవును రాదా, పాప సూట్ కేసే తెచ్చావు, మరి నీ సూట్ కేసేది? నా సూట్ కేసా? పాప వచ్చేశాక నువ్వు అక్కడ ఒక్కదానివే అయిపోవు, ఎంతైనా బెంగగా ఉంటుంది కదా. అందుకే నువ్వు ఇక్కడికే వచ్చేస్తే అందరం కలిసే ఉండొచ్చు కదా. అప్పటిగాని నీ ఇల్లు వైకుంఠం అయిపోదు. నా బిడ్డని దత్తత ఇవ్వటానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మీ చేతుల్లో పాప పెరగాలనిదే నా కోరిక.